ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఉగాది తర్వాత వసంత నవరాత్రులు ఉన్నాయి. 9 రోజులు ఆ వసంత నవరాత్రులు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? అసలు ఆ వసంత నవరాత్రులు ఎలా చేయాలంటారు? మనకి సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయి తెలుసా? తెలియదు సార్. తెలియదు. మాఘమాసంలో వచ్చే మాఘ నవరాత్రులు, ఓకే. నెక్స్ట్ మనకి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, దీన్ని లలిత నవరాత్రులు అని కూడా అంటారు. మనం లాస్ట్ ఇయర్ ఈ వసంత నవరాత్రుల్లోనే సహస్రచండి సహిత మహారుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం హైదరాబాద్లో నిర్వహించాం కదా. చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ వసంత నవరాత్రుల గురించి మాట్లాడుతుంటే అవన్నీ కూడా మనకి మెమరైజ్ అవుతున్నాయి, రికలెక్ట్ అవుతున్నాయి అన్ని. వసంత నవరాత్రుల తర్వాత ఆషాఢంలో వచ్చే గుప్త నవరాత్రులు, ఓకే. మళ్ళీ ఆశ్వేజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు, మొత్తం 4 నవరాత్రులు ఉంటాయి. ఈ 4 నవరాత్రుల్లో కూడా ఎవరైతే దేవి ఉపాసన చేస్తారో వాళ్ళన్నీ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ప్రతి నవరాత్రి కూడా చాలా ఇంపార్టెంట్. అత్యంత ఇంపార్టెంట్ అయింది ఈ వసంత నవరాత్రులు. దీన్ని నథింగ్ బట్ లలిత నవరాత్రులు అని కూడా అంటారు, ఓకే. అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఈ నవరాత్రుల్లో శరన్నవరాత్రులు ఎలాగైతే అమ్మవారి యొక్క అఖండ దీపం పెట్టి 9 రోజులు చాలా నిష్టగా అమ్మవారికి పూజ చేస్తారో ఉదయం సాయంత్రం, అదేవిధంగా ఈ చైత్ర నవరాత్రులు కూడా చేసుకోవడం చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క లైఫ్లో మంచి అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అంటే ప్రతి నవరాత్రులు కూడా చాలా అద్భుతమే. మనకు రాబోయే ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, అంటే గుప్తంగా అంటే ఎవరికి చెప్పొద్దు అని కాదు. గుప్త నవరాత్రులు అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే నవరాత్రులు ఇవన్నీ కూడా. రేపు ఆషాఢ నవరాత్రుల్లో, గుప్త నవరాత్రుల్లో కామాఖ్యలో, అస్సాం కామాఖ్యలో దశమహావిద్య, అంటే ఎక్కడైతే కామాఖ్య అమ్మవారు మహావిద్యలో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ శతచండీ సహిత దశమహావిద్య మహాయాగం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. రేపు నెక్స్ట్ వీక్ ఒకసారి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ స్థలం అంతా పరిశీలించి దాని తర్వాత అది ఆ కార్యక్రమం యొక్క సంకల్పం తీసుకొని ఫస్ట్ మన ఛానల్లోనే ఆ కార్యక్రమం గురించి వివరిద్దాం. అది ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో జరిగే కార్యక్రమం. ఈ వసంత నవరాత్రుల్లో మీ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఓకే, ఈ 9 నవరాత్రులని మనకి ఎలా అయితే శరన్నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అదేవిధంగా అఖండ దీపం కంపల్సరీగా మీరు అఖండ దీపం పెట్టండి, ఓకే. అఖండ దీపం పెట్టి 9 రోజులు దశమి తర్వాత రోజు వరకు కూడా, అంటే దశమి రోజు వరకు కూడా మీరు దాంట్లో నూనె నెయ్యి, ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. 10వ రోజు కూడా దాంట్లో మీరు నూనె వాడితే నూనె, నెయ్యి వాడితే నెయ్యి వడ్డించండి. 11వ రోజు వదిలిపెట్టేసండి, అది కొండ ఎక్కిపోయే వరకు, ఓకే. ఇలా చేసి ఉదయము సాయంత్రము లలితా సహస్రనామంతో, ఓకే. పెద్ద పెద్ద యాగాలు హోమాలు చేసేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, క్రతువులు చేసేవాళ్ళు మహా అద్భుతంగా చేసుకుంటారు. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉదయము సాయంత్రం లలితా సహస్రనామ పఠనం చేయండి, మణిద్వీప వర్ణన చేయండి. అమ్మవారు మీ ఎదురుగా కూర్చున్నట్లుగా ఊహించి ఆమెకి షోడశోపచారాలు చేయండి. అన్ని ఉపచారాలు ఆవిడ మీ ఎదురుగా కూర్చొని ఆవిడ మీ యొక్క ఉపచారాలన్నీ కూడా స్వీకరిస్తున్నట్లు, వాటిని ఆవిడ స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఊహిస్తూ చేయండి. చాలా అద్భుతంగా అమ్మవారితో మమేకమై చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు 10వ రోజు నుంచి మీకు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన సూచనలు కనపడతాయి. సార్, ఇప్పుడు ఈ నవరాత్రులు 9 రోజులకు ఒక్కొక్క నామం ఏదైనా ఉందంటారా? లేదు నాన్న, ఇది మనకి 9 రోజులు కూడా దీంట్లో అమ్మవారి యొక్క లలితా సహస్రనామంతోనే చేయడం అనేది ఉత్తమం. సో 9 రోజులు నిష్టగా పూజ చేసేవారు ప్రతినిత్యం ఏం చదవాలి, ఏ మంత్రం మొదలు పెట్టాలి, ఏ నైవేద్యం పెట్టాలి, సో దీనికి మీరు ఏం చెప్తారు?
అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అంటే క్షీరాన్నం. ఓకే, ఇది కాకుండా పులిహార, దద్దోజనం ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. బట్ ప్రతిరోజు కూడా ఒక పూట మాత్రం ఉదయం సాయంత్రం కంపల్సరీగా చేయాలి. ఓకే, నవరాత్రుల్లో చాలా నిష్టగా చేయాలి. ఓకే, బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత వరకు ఉపవాసం అంటే తిండికి సంబంధించింది కాదు. ఓకే, మరీ చెప్తున్నా, మీరు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళండి, బట్ ఉదయము మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారితో ఎక్కువసేపు గడపండి. అమ్మవారితో షోడశోపచార పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారికి ఆసనం సమర్పయామి అంటే ఆవిడ ఆసనం వేసినట్లుగా ఆవిడ వచ్చి కూర్చున్నట్లుగా, ఆవిడ యొక్క పాద్యం సమర్పయామంటే ఆవిడ పాదాలు కడుగుతున్నట్లుగా ప్రతిదీ ఊహించుకోండి. ఓకే, ఒక పూట కంపల్సరిగా క్షీరాన్న నైవేద్యం పెట్టండి. రెండో పూట పులిహార కానీ, దద్దోజనం కానీ, పొంగల్ కానీ ఏదైనా రెండో పూట నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామంతో అమ్మవారికి పూజ చేయండి. మణిద్వీప వర్ణన కంపల్సరిగా చదవండి. మీ యొక్క లైఫ్లో సొంత ఇల్లు కళ అనేది 100%. ఓకే, ఈ నవరాత్రులు చేసుకోవడం వలన మీకు మణిద్వీప వర్ణనతో ఈ నవరాత్రులు జరుపుకోవడం వలన 100% మీకు మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోవాలని ఒక అఖండం పెట్టి, ఓకే, ఆ అఖండం 10 రోజులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఆ దీపారాధన కొండ ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆ సమస్య ఎటువంటి సమస్య అయినా సరే, కోర్టు వ్యవహారం అనివ్వండి, ఇంకేదైనా వ్యవహారం అనివ్వండి, ఆ అఖండం 10 రోజులు అద్భుతంగా ఉందా మీ లైఫ్లో ఆ సమస్య తీరిపోవడం గ్యారెంటీ. సో నిజంగా సార్, వసంత నవరాత్రులు అంటే ఉగాది ఉదయం నుంచే మొదలు పెట్టాలి సార్? ఉగాది తర్వాత ఓకే, ఉగాది రోజు నుంచి ఉగాది రోజు నుంచి మొదలు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. సార్, ఈ 9వ రోజు చివరిగా ముగిసే రోజు కదా, ఆ రోజు ఇంకేమైనా ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుందంటారు? అంటే శక్తి కొలది ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఇంట్లో వరకు చేసుకున్నప్పుడు మామూలుగానే చేసుకోండి. ఓకే, బట్ శక్తి ఉంటే కనుక అమ్మవారి హోమం కూడా జరిపించి దాన్ని ఆ క్రతువును ముగించడం అనేది చాలా మంచిది. అలా కాకుండా పెద్ద పెద్ద యాగాలు, హోమాలు చేసేవాళ్ళు వాళ్ళు ఎలాగో ఆ కార్యక్రమాన్ని కూడా 10 రోజులు చక్కగా అద్భుతంగా చేసుకుంటారు. మనం ఇంట్లో చేసుకునేప్పుడు మాత్రం నవరాత్రులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మీ శక్తి ఉంది అంటే కనుక చివరి రోజు అమ్మవారి యొక్క హోమం చేసి 10 మంది కన్నా, అట్లీస్ట్ 10 మంది కన్నా అన్నదానం చేయడం అనేది ఒక మంచి సూచన. థ్యాంక్ యూ సార్. వసంత నవరాత్రులు ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న. హరి ఓం. సో చూసారు కదా, ఉగాది రోజు నుండి వసంత నవరాత్రులు ఆ 9 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి కళను అయితే ముఖ్యంగా నెరవేరే అవకాశం ఉందని గురువుగారు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా రకరకాల సమస్యలతో ఏదైతే బాధపడుతున్నారో అది కూడా తొలగిపోయే అవకాశం ఉందని గురువుగారు మాటల్లో తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.